హాయ్ అండి, నా పేరు త్రిపుల. నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్. కొత్త సంవత్సరం రాగానే ఈసారి ఖచ్చితంగా బరువు తగ్గాలి అని ఎంతో ఉత్సాహంగా మన ప్రయాణం మొదలు పెడతాం. సంక్రాంతి పండుగకు వెలిగించిన భోగి మంటల జనవరిలో మన ఉత్సాహం బగ్గుమంటుంది. కానీ ఫిబ్రవరి వచ్చేసరికి ఆ మంట చల్లారి బూడిద మాత్రమే మిగులుతుంది. ఎందుకు? జిమ్లో చేరిన ఉత్సాహం, డైట్ మొదలుపెట్టిన ఆనందం నెల తిరిగేలోపే ఏమైపోతుంది? ఈ రిపీట్ సైకిల్ చూసి మీకు విసుగొచ్చిందా? అయితే మీరేమీ ఒంటరి కాదు. చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మొదటి కొన్ని వారాల్లోనే ఆగిపోతాయి. దాదాపు 80% మంది వాళ్ళ లక్ష్యాలు మధ్యలోనే వదిలేస్తారని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. దీనికి కారణం మనం చేసే ఒకే ఒక్క చిన్న తప్పు. ఆ తప్పు ఏంటో సరిదిద్దుకొని ఈ సంవత్సరం మీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక సింపుల్ ప్లాన్ ఈ వీడియోలో చూద్దాం. ద కామన్ మిస్టేక్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? న్యూ ఇయర్ అనగానే మనలో చాలామందికి ఈసారి పక్కా 10 కేజీలు అయితే తగ్గిపోవాలి, లేదా 6 ప్యాక్ తెచ్చుకోవాలి అని చాలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ ఉత్సాహంలో మనం చేసే అతిపెద్ద తప్పే ఆల్ ఆర్ నథింగ్ అనే మైండ్ సెట్. అంటే అన్నీ ఒకేసారి సాధించేయాలి అనుకోవడం. ఇది అచ్చం పునాది లేకుండానే 10 అంతస్తుల భవనం కట్టడం లాంటిది. చూడడానికి గొప్పగా అనిపించిన మొదటి గాలికే కుప్పకూలిపోతుంది. ఒకే దెబ్బకి ఇష్టమైన ఫుడ్ అంతా బంద్ చేయడం, రోజుకి 2 గంటలు జిమ్లో కష్టపడడం లాంటివి ఇవన్నీ. మొదట్లో ఇది భలే కిక్కిస్తుంది. కానీ మన శరీరం, మనసు ఇంత సడన్ మార్పులకు సిద్ధంగా ఉండదు. కొన్ని రోజులకే నీరసం, చిరాకు, కోరికలు మొదలవుతాయి. ఎప్పుడైతే అనుకోకుండా ఒక చిన్న చాక్లెట్ తిన్నామో, లేదా ఒకరోజు ఎక్సర్సైజ్ చేయలేకపోయామో, అబ్బా అంతా పోయింది, ఇంకా ఈ సంవత్సరం కూడా వేస్ట్ అని మొత్తానికే వదిలేస్తూ ఉంటాము. బరువు తగ్గడం అనేది శిక్ష కాదు, అది ఒక లైఫ్ స్టైల్ మార్పు అని మనం గుర్తుంచుకోవాలి. ద సీక్రెట్ టు సక్సెస్. ఈ చిన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ సీక్రెట్ చాలా సింపుల్. పెద్ద పెద్ద జంప్స్ మీద కాకుండా చిన్న చిన్న నిలకడైన అడుగుల మీద దృష్టి పెట్టడం. బరువు తగ్గడం అనేది ఒక విత్తనం నాటడం లాంటిది. నాటిన మరుసటి రోజే మహావృక్షం అయితే అవ్వదు. దానికి ప్రతిరోజు కొద్ది కొద్దిగా నీళ్లు పోసి సంరక్షిస్తేనే అది నెమ్మదిగా పెరిగి ఫలాలని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ప్రోగ్రెస్ నాట్ పర్ఫెక్షన్. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండడం కంటే నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉండడం ముఖ్యం. బరువు తగ్గడం అనేది స్ప్రింట్ కాదు, అదొక మ్యారథాన్. నెమ్మదిగా స్థిరంగా ఉండేవాళ్ళే ఈ రేస్లో చక్కగా గెలుస్తారు. ద సింపుల్ 4 స్టెప్స్. ఈ 4 సూత్రాలని పాటించండి. సరే, ఇక మాటలు ఆపి ఈ సంవత్సరం సక్సెస్ అవ్వడానికి మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సింపుల్ 4 స్టెప్స్తో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. మొదటి సూత్రం, రియలిస్టిక్ గోల్స్. నెలలో 10 కేజీలు అనే ఆలోచనని పక్కన పెట్టండి. అది ఒకేసారి కొండ శిఖరం ఎక్కేయాలి అని చూడడం లాంటిది. బదులుగా మెట్లెక్కినట్టుగా వారానికి 1/2 కేజీ నుండి 1 కేజీ తగ్గాలి అని టార్గెట్ పెట్టుకోండి. ఇది హెల్దీ మాత్రమే కాదు, సాధించగలరు కూడా. బరువు తగ్గడంలో మనం తీసుకునే ఆహారానిదే కీలక పాత్ర. వ్యాయామం దానికి తోడవుతుంది. కాబట్టి రెండిటి మీద బ్యాలెన్స్గా దృష్టి పెట్టాలి. రెండవ సూత్రం, స్మార్ట్ ఫుడ్ స్వాప్స్. మీకు ఇష్టమైనవన్నీ ఒకేసారి మానేస్తే వాటి మీదకే మనసు లాగుతూ ఉంటుంది. ఇది అచ్చం నది ప్రవాహాన్ని గట్టిగా అడ్డుకోవాలని చూస్తే అది మరింత ఉధృతంగా పొంగి పొరలడం లాంటిది. బదులుగా ప్రవాహాన్ని నెమ్మదిగా మళ్ళించినట్టు చిన్న చిన్న మార్పులని చేయండి. ఉదాహరణకు, తెల్ల అన్నం బదులు బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలని తినండి. ఉదయం పూరి, వడ లాంటి నూనె ఐటమ్స్ బదులు ఇడ్లీ, దోశ లాంటివి తినండి. సాయంత్రం బిస్కెట్లు, చిప్స్కి బదులు ఒక పండు లేదా గుప్పెడు వేయించిన శనగలు తినండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్ బదులుగా ఇంట్లో వండిన భోజనం తినండి. ఈ మంచినీళ్ళు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి.
రోజు తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉండి జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మీ అవసరాన్ని బట్టి రోజుకి 2 నుంచి 3 లీటర్లు నీళ్లు తాగడం చాలా మంచిది. మూడవ సూత్రం, కన్సిస్టెంట్ మూమెంట్స్. రోజు గంటల తరబడి జిమ్లో కష్టపడవలసిన అవసరం అయితే లేదు. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. అది ఒక మొక్కకు రోజు నీరు పోయడం లాంటిది. అంతేగాని వారానికి ఒకసారి బకెట్ నీళ్లు కుమ్మరిస్తే ఆ మొక్క బతకదు. అందుకే రోజు కాస్త కదలడం అనేది చాలా ముఖ్యం. అది వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, లేదా మీకు ఇష్టమైన పాటకి డాన్స్ చేయడమైనా కావచ్చు. తిన్న వెంటనే ఒక 10 నుండి 15 నిమిషాలు అటు ఇటు నడవడం కూడా డైజెషన్కి చాలా మంచిది. వ్యాయామాన్ని ఒక పనిలా కాకుండా మీ శరీరంపై మీరు చూపిస్తున్న ప్రేమగా భావించండి. నాలుగవ సూత్రం, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఒక చిన్న నోట్బుక్లో రోజు ఏం తిన్నారు, ఎంతసేపు నడిచారో రాసుకోండి. వారానికి ఒక్కసారే ఉదయాన్నే మీ బరువు అనేది చూసుకోండి. ఇది మీకు ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఇలా చేయడం వల్ల మీపై మీకు ఒక బాధ్యత వస్తుంది. మీరు ఎక్కడ ప్రోగ్రెస్ సాధిస్తున్నారో, ఎక్కడ ఇంకాస్త శ్రద్ధ పెట్టాలో మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇది మిమ్మల్ని మోటివేటెడ్గా కూడా ఉంచుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీలాగే ఫిట్నెస్ గోల్స్ పెట్టుకున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, బరువు తగ్గడం అనేది అసాధ్యం ఏమీ కాదు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని వాటిని అందుకోలేక నిరాశ పడే బదులు చిన్న చిన్న మంచి అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. సో 2026 ఇయర్కి పర్ఫెక్షన్ని పక్కన పెట్టి ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, నడక నేర్చుకునే పసిపిల్లవాడు 100 సార్లు కింద పడతాడు, కానీ ప్రతిసారి లేచి నిలబడతాడు. అంతేగాని మొదటిసారి పడగానే నా వల్ల కాదు అని నడవడం మానేయడు కదా. మీ ప్రయాణం కూడా అంతే. ఒక్కరోజు డైట్ తప్పినా, ఎక్సర్సైజ్ చేయలేకపోయినా ఏమీ పర్వాలేదు. అక్కడతో ఆపేయకుండా మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఓపిక, నిలకడ ఉంటే విజయం తప్పకుండా మీదే. కింద కామెంట్స్లో ఈ 2026 ఇయర్కి మీ ఫిట్నెస్ గోల్ ఏంటో నాతో పంచుకోండి. మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.